నమస్తే, వెల్కమ్ టు స్పై న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని రెడ్ క్రాస్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణం. తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామ దేవత సంగాడి వారి సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాలు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జంక్షన్లో ఆదివారం కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. కూటమి పొత్తులో భాగంగా నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించినప్పటికీ చంద్రబాబు ఆదేశాలతో పంతం నానాజీ గెలుపుకు కేటర్ మొత్తం కృషి చేసిందని చెప్పారు. పిల్లి కుటుంబానికి అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వాలని, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సత్కరించాలని నాయకులు తీర్మానం చేశారు. 25 సంవత్సరాల రాజకీయ చరిత్రలో అంటే కాకినాడ రూరల్ సంపర నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ఉండకాడి నుంచి 25 సంవత్సరాలు అంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి 42 సంవత్సరాలు తెలుగుదేశం ప్రతినిధిగా 25 సంవత్సరాల రాజకీయానికి సంబంధించిన రాజ్యాంగ పదవులు అనుభవిస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి కానీ 25 సంవత్సరాలు సీటు కోల్పోయిన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలందరితోటి, అభిమాన నాయకులందరితోటి ఈ ఆత్మీయ సమావేశం మా పేరును పెట్టినందుకు ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తకి శిరస ఉంచి పాదాభినందన చేస్తా ఉన్నా. కారణం, ఒక నాయకుడు ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి పుట్టుకొచ్చిన అభిమానమే ఇవాళ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చొక్కా దొరుకుని రండి అంతే తప్ప మీకు సంబంధం లేదు. మీరు పిలిచినప్పుడు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వచ్చి ఆ టైం వరకు మీరుండి మా కార్యకర్తలు ఇచ్చిన అభిమానాన్ని మీరు చూసి వెళ్ళండి అని చెప్పారు తప్ప ఎన్నో మీటింగులు, ఎన్నో సభలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో వ్యయప్రయాసాలతో కూడిన కార్యక్రమాలు చేసిన ఈ 25 సంవత్సరాలు చేసినది ఒక ఎత్తు, ఇవాళ చేసింది ఒక ఎత్తు. దీనికి కారణమైన కడప నుంచి బుచ్చిబాబు చౌదరి గారు కానీ, సత్యబాబు కానీ, అలాగే స్వామి గారు కానీ ముగ్గురు దగ్గరికి వచ్చి ఈ కడప మండలంలో ఆత్మీయ సమావేశం పెట్టుకుంటున్నామండి. మన కార్యకర్తలందరూ కూడా చెదిరిపోకుండా రాబో కాలంలో 5 సంవత్సరాలు కూడా అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మనం అందరం కూడా పనిచేసే విధంగా మనం అందరం కలిసి ఉందామని చెప్పి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరికీ ఒక సూచన ఇవ్వడం జరిగింది. మీ ఉద్దేశం యొక్క మంచి ఉద్దేశం, కానీ కాకినాడ రూరల్ అర్బన్ కూడా కలిపి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ మన కార్యకర్తల యొక్క మన మనోభావాలు, ఆల మనోభావాలు తెలుసుకుని రేపు 5 సంవత్సరాలు మనం అందరం కలిపి పనిచేయాలంటే ఈ 2 మండలాలు, ఈ అర్బన్ మండలం కూడా కలిపి ఉండాలని చెప్పి చెప్పిన మధ్య ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ మరి దానికి చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున, అలాగే ఇక్కడికి వచ్చేసిన వివిధ గ్రామాల నుంచి, ప్రతి గ్రామం నుంచి వచ్చేసిన సోదరమణులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అనంతలక్ష్మి మీద అభిమానంతో వచ్చానండి. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా మీ అందరూ తెలుసు, వాళ్ళు ఎలాగా పలకరిస్తారు, ఎలా చేస్తారు అన్నది. ఇప్పుడు మొన్న ఎలక్షన్లో మనం అందరూ చూసాం.
ఒక ఎమ్మెల్యేగా ఆయన ముందు కష్టపడ్డారో లేదో తెలియదు. ఈసారి ఎమ్మెల్యే కంటే ఎక్కువ కష్టపడి మీ అందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి జనసేనకు ఓట్లు వేయించారండి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఆయనకి మద్దతుగా ఎంతవరకు ఎలక్షన్ చేశారో మీ అందరం కూడా చూసాం. అదేవిధంగా ఆయనకు కూడా రేపొద్దున్న తెలుగుదేశం గవర్నమెంట్ రావడం 100% పక్క. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ఒకటే, మన పిల్లి సత్యబాబు గారికి మంచి పదవి వచ్చేలా చేయాలండి. మన కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకుని ఆయనకి మంచి పదవి వచ్చిందంటే ఇక్కడ ఉన్న కాకినాడ రోడ్లే కాదు, మా నియోజకవర్గంలో ఉన్న మా బీసీలు అందరం కూడా ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తామండి. ఆయనకి మాకు చాలా అనుబంధం ఉంది. మేము సంపన్న నియోజకవర్గంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే మాకు బాగా ఇది. మా ఊరు అందరికి కూడా ఆయనకి రేపొద్దున్న మంచి చేస్తాడన్న విషయంలో నమ్మకంలో నేను ఒకనండి, నమ్ముతున్నాను. చేస్తారు ఆయన. రేపొద్దున మనందరికి కూడా మంచి విలువలు ఉంటాయి. జనసేన పార్టీలో ఎంత వరకు కష్టపడ్డారో రేపొద్దున ఆయన నెగ్గిన తర్వాత మన తెలుగుదేశం సోదరులు అందరూ కూడా మన సత్యబాబు గారి వెంట ఉండి ఆయనకి మనం మంచి పదవి ఇప్పించి మనందరం కూడా ప్రతి పదవిలో కూడా మనం కూడా ఉన్నామని తెలుసుకుని ఆయన ద్వారా మనం ఎదరికెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరి అమ్మవారి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఆర్యవైశ్యులు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని యానాంలో ఊరేగించుకుంటూ రథోత్సవం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఇప్పుడు అందరూ కొబ్బరికాయలు కొడతారండి. అయ్యో చక్కిస్తుంది తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామ దేవత సంగాడి వారి సప్తమ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన పూజారి సంగాడి నాగరత్నం, ఆమె కోడలు పార్వతి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఈ జాతర మహోత్సవాలు ముగింపు సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కళారూపాలు, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తులు భక్తి పార్వశంతో ఊరేగింపులో పాల్గొని నర్తించారు. ఈ కార్యక్రమంలో సంగాడి రాంబాబు, సంగాడి వెంకటేశ్వరరావు, గురుస్వామి, చింతా లక్ష్మణస్వామి, పంతాడి హరిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. జనం
పంచాయతీ గాడిముఖ గ్రామంలో సంగాడివారి సత్తమ్మ జాతర ఉత్సవాలు ఘనముగా 3 రోజులు బట్టి 17వ తారీఖు 18 ఈరోజు 19వ తారీఖుని ఘనముగా సంగాడివారి సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించినట్టు భక్తులు సంగాడివారు వాటాదారులు అలాగే ముఖ్యంగా భక్తులు సంగాడి రాంబాబు గారు అలాగే సంగాడి ఏరబాబు గారు సంగాడి నాగరాజు గారు దగ్గరుండి ఇంకా ఆడపడుచులు భర్తలు కూడా ఆడపడుచులు అందరూ కూడా ఏకమవి ఎంతో ఘనముగా జరిపించారు. ఈ కార్యక్రమానికి నడిపించిన ముఖ్య పూజారి అయినట్టు సంగాడి నాగరత్నం గారు ఆవిడ దివ్య ఆశీస్సులతో ఈ సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ సత్తమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి వచ్చినట్టు వారందరికీ కూడా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామ పంచాయతీ పాత కోరంగి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ కురంగేశ్వర స్వామి వారి కళ్యాణం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు కందికొండ బాబీ బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు కొత్తలంక రామకృష్ణ సాయి ప్రసాద్ నేతృత్వంలో స్వామివారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కెవి వేణుగోపాల్, ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణం ఆదివారం రాత్రి రత్నగిరిపై స్వామివారి కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవారికి దేవాదాయ శాఖ తరపున కమిషనర్ సత్యనారాయణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ దంపతులు, కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కన్నుల పండుగగా జరిగిన స్వామివారి కళ్యాణం వీక్షించడానికి అధిక సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. భక్తులు స్వామివారి కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి ముత్యాల తలంబ్రాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు పంపిణీ చేశారు.
తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు కేశవపురంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభం సందర్భంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎర్ర వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పెద్దింటి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో అంకురార్పణ ధ్వజారోహణం కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణం వైబానస ఆగమ శాస్త్ర ప్రకారం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాళ్లరేవు పంచాయతీ గాడిముఖ గ్రామంలో సంగాడివారి సత్తమ్మ జాతర ఉత్సవాలు ఘనముగా 3 రోజులు బట్టి 17వ తారీఖు 18 ఈరోజు 19వ తారీఖుని ఘనముగా సంగాడివారి సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించినట్టు భక్తులు సంగాడివారు వాటాదారులు అలాగే ముఖ్యంగా భక్తులు సంగాడి రాంబాబు గారు అలాగే సంగాడి ఏర్బాబు గారు సంగాడి నాగరాజు గారు దగ్గరుండి ఇంకా ఆడపడుచులు భర్తలు కూడా ఆడపడుచులు అందరూ కూడా ఏకమవి ఎంతో ఘనముగా జరిపించారు. ఈ కార్యక్రమానికి నడిపించిన ముఖ్య పూజారి అయినట్టు సంగాడి నాగరత్నం గారు ఆవిడ దివ్య ఆశీస్సులతో ఈ సత్తమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనముగా జరిపించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా గ్రామాల నుంచి వచ్చి ఈ సత్తమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి వచ్చినట్టు వారందరికీ కూడా ఈ తల్లి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో సిఐ షణ్ముగం ట్రాఫిక్ నియంత్రణపై ఒక లుక్ వేశారు. యానాం ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా వాహనాలను నిలుపుదల చేసి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్న తరుణంలో వాహనదారులకు అవగాహన కల్పించి వాహనాలను తొలగించారు. ఎస్ఐ మురుగానందం, ఎస్ఐ జే స్వామి అలియాస్ సింగం కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఖాళీ చేయి.
పాలిత ప్రాంతమైన యానాం పిల్లరాయ స్వామివారి ఆలయంలో మండపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి యువసేన అభిమానులు పాల్గొన్నారు. తాము ఒక కోర్సులో విద్యను అభ్యసిస్తే మరొక కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్ను కాలేజీ యాజమాన్యం ఇస్తుందని, అందువల్ల దగా చేసిన ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ జె నివాస్కు విద్యార్థులు వినతి పత్రం అందించారు. సోమవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్థానిక పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులు వచ్చారు. ఈ సందర్భంగా వారు ఆ కాలేజీ చేసిన దగా విషయాన్ని వెల్లడించారు. తామంతా బీఎస్సీ కోర్స్ చేస్తే వారు వొకేషనల్ కోర్స్ సర్టిఫికెట్ అందిస్తున్నారని చెప్పారు. ఇలా పీవీఆర్టీ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాం. ఇలా 3 years కోర్స్ అని చెప్పి జాయిన్ చేసుకుని మమ్మల్ని ఇలా చాలా మోసం చేశారు సార్. ఇక గ్రూప్ జాయిన్ అయినప్పుడు బీఎస్సీ అని చెప్పారు. బీఓకి చేసేసి ఫేక్ సర్టిఫికేట్స్ అన్నీ మాకు వస్తున్నాయి సార్. పారామెడికల్ రిజిస్టర్ లేదు, ఏమీ లేదు. అందులో గ్రూప్ జాయిన్ చేసుకునే ముందు ప్రతి టీచర్ మాకు చెప్పింది ఏంటంటే మీకు జీజీహెచ్తో టైఅప్ అయ్యి ఉంది అని ఒక మోసం చేశారు సార్. ఒకరోజు కూడా ఎవరు జీజీహెచ్లో ట్రైనింగ్ తీసుకోలేదు సార్. దానికి కూడా ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏ ఫీజు కట్టకపోయినా సరే ఎగ్జామ్స్ ప్రతి ఎగ్జామ్ ఆపడమే సార్. దానికి ల్యాబ్ ఎంట్రీ కూడా లేదు సార్ మాకు. అవి మొత్తం అన్నీ ఫేక్ చేశారు సార్. మీకు ఫీజు కడితేనే కానీ ఎలిజిబిలిటీ లేదు సార్. మాకు ఫీజు మీరు ఇలా మీకు విద్యా కానుక అవి కలిపి 36 వస్తాయి, మీకు 4,000 కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నీ చేశారు సార్. కానీ ఏదీ లేదు సార్. అలానే చెప్పి ఎప్పుడు కూడా ఫీజు కోసం, ల్యాబ్స్ కోసం, మార్క్స్ కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు సార్. మాకు ఒకటే అడుగుతాం సార్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కావాలని. అటు యూనివర్సిటీ సమాధానం చెప్పట్లేదు సార్, మాకు ఇటు కాలేజ్ కూడా సమాధానం చెప్పట్లేదు. అలా ప్రిన్సిపల్ అంటే రూమ్కి వెళ్ళి అడుగుదామంటే ప్రిన్సిపల్ ఒకలే రండి అంటున్నారు సార్. ఎప్పుడు వెళ్ళినా సరే ఒకరు వెళ్తే ఎలా వస్తుంది సార్, మొత్తం అందరితో మాట్లాడండి సార్ అంటే ఏంటి గొడవకు వచ్చారా అనేసి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని తిరిగి. అలాంటి చైర్మన్ కూడా ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరి దగ్గర కూడా నో ఆన్సర్ సార్. ఇంకా ఒకటే ఆన్సర్ సార్, మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు తప్ప ఎవరు లేదు. మీకు అవుతుంది లెటర్ పెట్టామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే లెటర్ చూపించారు సార్ మాకు. నా పేరు ధరం తేజ సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఎన్టీఆర్ అభిమానులు అయిన కె గంగవరం గ్రామానికి చెందిన కండవల్లి ప్రదీప్ కుమార్ మరియు రామచంద్రపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రాపాక శివప్రసాదుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 40,000 రూపాయలు స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ద్వారా ఇచ్చిన చెక్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సాదే రాజేష్, సెక్రటరీ శీలం మణికంఠ, గౌరవ అధ్యక్షులు వాసంశెట్టి శ్యామ్ మరియు తొగరుమూర్తి ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇద్దరు మీ మిత్రులు ఇటీవల ఒకరు ప్రమాదశావత్తు, అలాగే ఒకరు అనారోగ్యంతో మృతి చెందారు. మరి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి, అలాగే మన జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున, అలాగే మీ అభిమాన హీరోయిన గౌరవ ఎన్టీఆర్ గారు సూచన మేరకు మరి అభిమానులందరిచే మరి కలెక్ట్ చేసినటువంటి ఆ ఇద్దరు కుటుంబాలకి మరి ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి చెరో ఒక్కరికి కూడా 40,000 రూపాయలు చెక్కులు మనకి పంపించి ఉన్నారు. నిన్న మన రాజేష్ కొంతమంది అందరూ వెళ్ళి ఆ చెక్కులు తీసుకొచ్చారు. మరి వారి జ్ఞాపకార్థం ఇటువంటి మంచి రోజున మరి ఆ అభిమాన హీరో గారి అభిమానులందరికీ కూడా ఒక చిన్న సూచన చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకొని రెడ్ క్రాస్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు. నందమూరి కుటుంబ అభిమాన సంఘాలు సంబరాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని అలీ స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఎండి అన్సర్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రెడ్ క్రాస్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ ఎండి అన్సర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తొలుత భార్య కేకును కట్ చేశారు. అనంతరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓలేటి చిరంజీవి, పాలిక శివ, కోకిరిగడ్డ శ్రీను కుటుంబ సభ్యులకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ శివకుమార్, జమీలు, రఘు, అన్నవరం, గిరి, మాజీ కార్పొరేటర్ రాధా మాస్టర్, ఈశ్వర్రావు, బాబ్జీ, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఎంతగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ తలపెట్టిన ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వాళ్ళందరికీ నా తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాళ్ళందరికీ. అలాగే మాతో పాటు ఉండి చనిపోయిన 3 అభిమానులకి సింహాద్రి సినిమా తరపున వచ్చిన అమౌంట్ని ఏదో వృతభత్తిగా సాయం చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ మే 20 నుంచి స్టార్ట్ అయింది మా సంబరాలు. మే 20 బాబు పుట్టినరోజు, మే 28 పెద్ద ఆయన పుట్టినరోజు, జూన్ 4 పార్టీ గెలిచే రోజు సంబరాలు, జూన్ 10 ఎండింగ్ బాలే పుట్టినరోజు. ఈ అన్ని సంబరాలతో మా నందమూరి అభిమానులు చాలా హుషారుగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మా అభిమానులు మా యూత్ని చూసి ఆదర్శంగా అందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.